ఈరోజు మనం వాట్సాప్లోని కొత్త ఫీచర్, ఇది చాలా ఉపయోగపడేది అందరూ తెలుసుకోవాల్సింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మన వాట్సాప్లో ఏఐ అనే ఒక ఆప్షన్ని చూస్తూ ఉంటాం. అసలు ఈ ఏఐ ఏంది, అసలు ఎందుకు, అసలు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏఐ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు ఎలా అడిగితే ఎలా మనకు ఆన్సర్ ఇస్తుంది, అది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ కింద క్లిక్ చేస్తే ఈ విధంగా అడుగుతుంది. అన్నీ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ ఇవ్వాలి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత మనకు ఇది యాక్సెప్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనల్ని ఏదైనా క్వశ్చన్ అడగడానికి అలో చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చూద్దాం అది ఎలా సమాధానం ఇస్తుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. చూద్దామా? నేను ఇక్కడ హౌ టు మేక్ గుడ్ ఫ్రెండ్స్, ఇది నేను టైప్ చేశాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఆన్సర్ని ఇస్తుంది. చూద్దామా? సెండ్. చూడండి, ఇక్కడ టైప్ అవుతుంది. చూసారా? ఇమ్మీడియట్గా ఆన్సర్ అనేది వచ్చేసింది అన్నమాట. చూడండి, బీ ఎ గుడ్ లిజనర్. చూడండి, ఒక్కొక్క పాయింట్ ఎలా వచ్చారో, ఇవన్నీ వచ్చి మనం పాటించాలన్నమాట గుడ్ ఫ్రెండ్కి. ఓకే, ఇది నాకు నచ్చింది కాబట్టి యాక్సెప్ట్, లైక్ సింబల్ ఇచ్చాను. చూసారా? ఇది ఇలా ఇస్తుంది అన్నమాట అక్యురేట్గా. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. హౌ టు ప్రిపేర్ బిర్యానీ, ఇది నేను ఇప్పుడు అడగబోతున్నాను అన్నమాట. హౌ టు ప్రిపేర్ బిర్యానీ, ఇది చూడండి ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. చూడండి, టైప్ అవుతుందా, వచ్చిందా? చూడండి, ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఇచ్చిందో. ఇంగ్రీడియంట్స్తో పాటు ఎలా ప్రాసెస్, ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎంత పర్సంటేజ్ కలపాలి, మొత్తం ఉందన్నమాట. ఇలా చూసారా? ఇది మీకు నచ్చింది అంటే లైక్ ఇవ్వండి. ఇలా మనకు ఏం చేయాలనుకుంటున్నామో వంటలు కూడా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట ఏఐని యూస్ చేసి. ఎంత బాగుందో చూసారా? మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఒక ఫోటోని నేను అనుకున్నది ఎలా కావాలనుకున్నది ఇక్కడ టైప్ చేస్తాను, అది వస్తుందో లేదో చూద్దాం. అదే ఫోటో అనేది జనరేట్ చేస్తుంది. చూద్దామా? ఇప్పుడు ఏ బాయ్ విత్ ఏ పీకాక్ అంటే ఇది నేను టైప్ చేశాను, అంటే ఫోటోలో కావాలని. ఇక నేను మళ్ళీ ఫోటో అని టైప్ చేస్తాను. చూడండి, ఫోటో, సెండ్ బటన్ అనేది ఇచ్చానన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా జనరేట్ అవుతుందో. చూడండి, అవుతుంది. ఇప్పుడైతే మనకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. చూడండి, ఇమ్మీడియట్గా వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి, మనం ఎలా అనుకున్నామో అలానే వచ్చేసింది. ఇది దీని యొక్క గొప్పతనం. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మళ్ళీ ఈ మధ్యకాలంలో చాలా వరకు ఆలోచించేది చాలా ఉందన్నమాట. మన వాళ్ళు ఆన్లైన్లో బిజినెస్ ఎలా చేయాలి, ఎలా అమౌంట్ సంపాదించాలి అనేది. ఇక్కడ అడిగేద్దాం ఒక క్వశ్చన్, ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ టైప్ చేయబోతున్నాను అనమాట. చూడండి, హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఆన్లైన్ టైప్ చేశాను. హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఆన్లైన్. ఓకే, దీన్ని సెండ్ ఇచ్చానన్నమాట. ఇప్పుడు సెండ్ ఇచ్చానంటే మనకి ఎలా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలో అది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఏమో ఆప్షన్స్ ఉన్నాయో కూడా చూపించేసింది. ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ట్యూటోరియల్. చూసారా? 1 by 1 10 పాయింట్స్ చూపించింది. అది ఎలా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. చూడండి, అదే మనం ఇప్పుడు గూగుల్లో చూసామంటే, గూగుల్లో వెళ్ళి కానీ క్రోమ్లో వెళ్ళి ఓపెన్ చేసుకుని ఎంత సెర్చ్ చేసి చూసామంటే ఎలా ఉంటుందంటే చాలా ఆప్షన్స్ వచ్చేస్తాయి. అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది కరెక్టు, ఏది అక్యురేట్గా ఉంటుంది, వాటిలోనే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు చూడండి, మనకి ఏదైతే కావాలో అది ఎగ్జాక్ట్గా ఇచ్చేసిందన్నమాట. ఎంత బాగుందో చూసారా? మీరు కూడా యూజ్ చేయండి. మీకేం కావాలనుకున్నది దీని ద్వారా నేర్చుకోండి. థ్యాంక్ యూ.